కోవిడ్ వచ్చి అందరి కొంప ముంచింది. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి దాని ప్రభావం ఇంకా చూపిస్తుంది. హమ్మయ్య కరోనా తగ్గిపోయింది అని అనుకునే లోపే మళ్ళీ ఏదో ఒక రూపంలో భయపడుతూనే ఉంది. ఇక కరోనా తగ్గడానికి వేసుకున్న వ్యాక్సిన్ కూడా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి గుండె సమస్యలు రావడం నిజమే అని తేలింది. కోవిడ్-19 వ్యాక్సినేషన్ తర్వాత వివిధ దేశాల్లో టీకా తీసుకున్న వారిలో గుండె సమస్యలు, మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. కోవిడ్-19 టీకా దుష్ప్రభావాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ కీలక డేటా సేకరించింది. ది గ్లోబల్ కోవిడ్ సేఫ్టీ ప్రాజెక్ట్ పేరుతో కోవిడ్ టీకాల పనితీరును మదింపు చేసింది. భారత్ మినహా వివిధ దేశాల్లో 9.9 కోట్ల మంది పేషెంట్ల నుంచి డేటాను సేకరించి ఈ నివేదికను రూపొందించినట్టుగా తెలుస్తోంది. ఎంఆర్ఎన్ఏ కోవిడ్ టీకాలు తీసుకున్న వారిలో గుండె సమస్యలు, మెదడు రక్తనాళాల్లో గడ్డగట్టడం వంటి 1.5 రెట్లు పెరిగాయని గణాంకాలు చెప్తున్నాయి. ఈ తరహా టీకాలే భారత్లోనూ పెద్ద సంఖ్యలో తీసుకున్నారని, దీని ప్రభావం ఏంటన్నది మాత్రం శాస్త్రీయంగా బయటకు రాలేదని వైద్య నిపుణులు చెప్తున్నారు.